హాయ్ అండి అందరికీ. మా బేబీకి 6th మంత్ వచ్చింది పాపకి. ఇంట్లోనే సెర్లాక్ చేస్తున్నాను అనమాట. చిన్న గ్లాస్తో ఒక గ్లాసు బియ్యము తీసుకొని బాగా ఏమైనా ఉంటే వేరుకోవాలన్నమాట. నెక్స్ట్ బాగా వాటర్ వేసుకొని కడుక్కొని జ్యూసర్ దాంట్లో వడకెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక గ్లాసు బాగా వాటర్ అది వేసి నీళ్ళు ఆరినంత వరకు వేసుకొని నెక్స్ట్ ఒక టవల్ మీద బియ్యం నానబెట్టాలి. అలాగే నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్తో కూడా కందిపప్పు కూడా తీసుకొని వాటిలో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ లాగే కందిపప్పును కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట 2 times. ఇంట్లోనే చేసుకుంటే పిల్లలకి కూడా హెల్తీగా ఉంటారు. బయట ఫుడ్ కూడా అలవాటు అవ్వకుండా కూడా ఉంటుంది సేమ్. నెక్స్ట్ 2 times కడిగేసిన తర్వాత దీన్ని కూడా అలాగే టవల్ పైన నీళ్ళు ఆరినంత వరకు ఉంచాలి. 2 minutes ఎండలో పెట్టేసి తీసేయాలన్నమాట. బియ్యాన్ని ఎండలో పెట్టకూడదు, ఓన్లీ కందిపప్పునే 2 minutes పెట్టాలన్నమాట. నెక్స్ట్ జస్ట్ సిమ్లోనే పెడుతూనే ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట, లేకపోతే కలర్ మారిపోద్ది. కందిపప్పును కూడా సేమ్ ప్రాసెస్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కలర్లో వస్తే సరిపోతుంది. కొరికితే టప్మని సౌండ్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఒక స్పూను వాము కూడా ఫ్రై చేయాలి. ఒక స్పూన్ జీలకర్ర ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. అవన్నీ ఒక్కొక్క ప్లేట్లో వేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత వాము, జీలకర్ర, పటిక, కందిపప్పు, బియ్యం మిల్లుకి ఇచ్చేయాలన్నమాట. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మిల్లుకి ఇచ్చి మిల్లుకి ఆడించడమే, లేకపోతే ఇంట్లోనే మిక్సీలో కూడా ఆడించుకోవచ్చు. ఒక స్పూను వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఉండలు అవి లేకుండా ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ సిమ్లోనే స్టవ్ ఆన్ చేసుకొని తగినంత వాటర్, చాలా తక్కువ వాటర్ వేసుకోవాలండి. ఆ వాటర్ వేసుకొని వాటర్ కొంచెం ఎక్కిన తర్వాత మనం కలిపిన సెర్లాక్ వేసుకొని బాగా ఇలా పలుచగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గిన్నెలో బాయిల్ అయిన వాటర్లో వేసుకోవాలి. సేమ్ అంబలి ప్రాసెస్ లాగే ఉంటుంది. ఒక 5 minutes వరకు అలా కలుపుతూ ఉంటే సిమ్లోని బాగా ఉడుకుతుంది అన్నమాట. పచ్చివాసన అంతా పోతుంది. సేమ్ కొన్నట్లాగే ఉంటుంది సెర్లాక్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా కొంచెం పలుచగానే పెట్టాలి, ఫస్ట్ టైం కాబట్టి సెర్లాక్ ఇలా పలుచగానే పెట్టాలి. బాగానే అయిపోయింది, సెర్లాక్ బాగా వచ్చింది. ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 drops ఆవు నెయ్యి వేసుకొని చల్లారిన తర్వాత తినిపించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. సండే నుంచి మా పాపకి స్టార్ట్ చేసాము సెర్లాక్ తినిపించడం. చాలా ఇంట్రెస్ట్గా తింటున్నది. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇంకుంటాను. బాయ్ బాయ్.